ఇక్కడ ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ పెడుతున్నాను. ఇక్కడ ఒక క్రీపర్ పెట్టాను. ఇందులో టమాటా మొక్కలు వచ్చినాయి కొన్ని. ఇది పల్లీ ప్లాంట్. ఇక్కడ కొన్ని విప్పుతున్నాయి, ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఇంత బుషీగా వచ్చినాయి మొక్కలు. చిన్నగా ఉన్నప్పుడే నేను పైన టిప్స్ కొన్ని తీసేసాను, చిగుర్లు సైడ్కి బాగా బుషీగా వచ్చినాయి. ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయని అలా తీసేసాను. ఇక్కడ మిర్చి ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఇక్కడ క్రీపర్ ప్లాంట్, ఇది క్రీపరు ఫ్లవర్స్ వచ్చినాయి. ఫిమేల్ ఫ్లవర్ అది. ఇది కూడా చాలా చిన్న మొక్కలు ఇవి. పైన అలా కట్ చేయటం వల్ల బాగా బుషీగా వచ్చినాయి ఇటువైపు. ఇవన్నీ ఒకటే మొక్క నుంచి పెట్టాను మొక్కలు. వర్షం పడినప్పుడు కొమ్మలు ఎరగదీసి పెట్టేస్తే బాగా వస్తున్నాయి. ఇందులో కారబంతి మొక్కలు కూడా పెట్టాను, అవి ఇంకా చిన్నగా ఉన్నాయి, మిడిల్లో ఉన్నాయి. అవి కూడా ఇలాగే ఒక మొక్క నుంచి చాలా పెట్టచ్చు. ఇక్కడ చుక్కకూర ఒకటి వచ్చింది. చుక్కకూర సీడ్స్ చాలా వేశాను, 2-3 వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ ఒక మ్యారీగోల్డ్ ఫ్లవర్, ఇదో ప్లాంట్, ఇదిగోండి ఇక్కడ వచ్చినాయి కొన్ని. ఇప్పుడే ఫుల్గా ఫ్లవర్ స్టార్ట్ అవుతున్నాయి, అన్ని మొగ్గలు బాగా వచ్చినాయి. మిడిల్లో వచ్చినాయి కొన్ని, ఇదిగోండి చిన్న చిన్న మొగ్గలు. టూ 3 డేస్లో విప్పుతాయి ఇవి. ఇక్కడ కొన్ని ఇప్పేసినాయి, ఆల్రెడీ కొన్ని కోసాను. కోస్తేనే ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఇంకా చెట్టు ఎండిపోతుంది. లాస్ట్ ఇయర్ అలా వదిలేస్తే మొత్తం పాడైపోయినాయి. ఇయర్ ఎంత కోస్తే అంత బాగా వస్తున్నాయి. ఇక్కడ ఒక క్రీపర్ ప్లాంట్ వేశాను. ఇందులో మిర్చి, తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. చామంతి మొక్కలు పెట్టాను కొన్ని. ఈ మిడిల్లో కనకాంబరం మొక్కలు వేసాను కొన్ని. ఎక్కువగా మ్యారీగోల్డ్ ఫ్లవర్సే పెట్టాను, బంతి మొక్కలు ఎక్కువగా పెట్టాను. బాగా హైట్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ ఎక్కువగా కార్తీక మాసంలో వస్తాయి, కానీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. నేనే ముందే పెట్టేశాను ఈ మొక్కల్ని. ఇక్కడ వైట్ చామంతి వచ్చింది. కొన్ని టేబుల్ రోజెస్ పెట్టాను, కలర్స్ పెట్టాను, 4-5 కలర్స్. లీఫ్ మైనర్ వచ్చింది ఈ లీవ్స్కి, అవి తీసేస్తాను. ఇక్కడ టెర్రస్ పైన కూడా బంతి మొక్కలు చాలా పెట్టాను. ఈ బకెట్లో పెట్టాను కొన్ని. ఇందులో ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని కోసేసాను ఫ్లవర్స్, ఇందులో మళ్ళీ స్టార్ట్ అయినాయి. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. టెర్రస్ పైన కూడా చాలా పెట్టాను. లాస్ట్ ఇయర్ అయితే చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా ఫ్లవర్స్ వచ్చినాయి బాగా. ఈ ఇయర్ అలా చిన్న వాటిల్లో పెట్టలేదు, పెద్ద వాటిల్లోనే పెట్టాను. ఇదంతా పుదీనా, ఇక్కడ కూడా పెట్టాను. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ మిర్చీలు వస్తున్నాయి. ఇదిగోండి కలర్ ఎంత బాగుందో.
ఇక్కడ కూడా కొన్ని కోసేసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. కుండీల్లో కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ బంతి మొక్కలు ఉంటే ఆ స్మెల్కి ఏం పురుగులు కూడా రావు, వేరే మొక్కలు సేఫ్గా ఉంటాయి, అందంగా కూడా ఉంటాయి కదా. కుండీల్లో పెట్టాను కొన్ని. ఇది చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లీవ్స్ మధ్యలో. ఇలా అన్ని ఫ్లవర్స్ ఒకేసారి వస్తే చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ క్రీపర్స్ ఎక్కువగా పెట్టాను. ఇందులో కూడా బంతి మొక్కలు వేసాను, ఇదిగోండి ఇక్కడ వేసాను. ఇవి ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు ఇటువైపు, ఇక్కడ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఇవి ఇప్పుడే పెట్టాను, కొత్తగా పెట్టాను, లేటెస్ట్గా చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇక్కడ స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్, మిడిల్లో ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఆల్రెడీ కోసేసాను, మళ్ళీ వచ్చినాయి. ఎంత బాగుందో కదా, అందంగా ఉంది. ఇది ఇంకా విప్పిద్ది, చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి మిడిల్లో. ఒక బాల్ లాగా రౌండ్గా చాలా అందంగా వస్తుంది, పెద్దగా వస్తున్నాయి. ఇవి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, ఈజీగా వస్తాయి, అందంగా ఉంటాయి, త్వరగా వచ్చేస్తాయి. ఇవి మట్టి తగిలితే చాలు రూట్స్ వచ్చేస్తాయి, ఈజీగా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న డబ్బాల్లో అయినా పెంచేసుకోవచ్చు. మిడిల్లో ఒకటి వచ్చింది ఇక్కడ. ఇక్కడ టమాటాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ బర్డ్స్ చిన్న ఇల్లు కట్టుకున్నాయి అవి. ఇక్కడ ఒక బర్డ్ ఉంది, నేను వీడియో తీస్తుంటే అలాగే ఉంది కదలకుండా. ఎర్లీ మార్నింగే లేసేస్తాయి ఇవి, అరుస్తూ ఉన్నాయి. వేరే సౌండ్స్ వస్తున్నాయని నేను ఆ వాయిస్ తీసేసాను, వాటివి బాగా అరుస్తూ ఉన్నాయి. వేరే సౌండ్స్ వస్తుంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, అందుకే వాటి సౌండ్ వినపడట్లేదు. ఇదిగోండి బర్డ్.